ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ भाई ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో भाई ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళు సో సామ్సంగ్ అది సామ్సంగ్ గ్యాలక్సీ A07 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో బ్లూటూత్ వాళ్ళది SIG వెబ్సైట్లో అయితే కొంచెం సపోర్ట్ పేజ్ అవుతుందో బయటకు వచ్చింది అనమాట. సో దీని ప్రకారం కూడా చూస్తే త్వరలో లాంచ్ అవబోతుంది అంటారు. ఇలా 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ మోస్ట్లీ ప్రాసెసర్ గురించి అయితే ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నా ఎస్టిమేషన్స్ ప్రకారం చూసుకుంటే అయితే 6300 ప్రాసెసర్ ఉన్నా లేకపోతే 7300 200 ప్రాసెసర్లో ఏదైనా ఒకటి ఉండే అవకాశం లైక్ 10,000 11,000 మధ్యలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి సో వివో వాళ్ళది ఒక పుకార్ న్యూస్ అయితే వస్తుంది. పుకార్ ఏది లీక్డ్ న్యూస్ కూడా కాదు, పుకార్ రూమర్ అనమాట. ఏంటంటే 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ వివో వాళ్ళ కొన్ని లైనప్ మోడల్స్ అయితే మెన్షన్ చేసి వివో వాళ్ళ V70 లైట్ 5G V70 5G V70 ఇలైట్ 5G V70 FE 5G ఈ స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. ప్రో వేరియంట్ రాదనేసి అయితే కొంతమంది పుకార్లు అయితే స్టార్ట్ చేసి లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే అంతగాని పుకార్ అయితే ఇంకా ఘోరం పుకార్ అయితే కష్టము అయితే ప్రస్తుతానికి అయితే పుకార్ అయితే నడుస్తుంది. నెక్స్ట్ వాట్సాప్కి సంబంధించి న్యూస్ చూసుకునే వాట్సాప్ వాళ్ళైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేసిరన్నమాట. వాయిస్ మెయిల్ లైక్ మిస్డ్ కాల్ ఫీచర్స్ మెసేజెస్ ఏవైతే త్వరలో రాబోతున్నాయి. ఇమేజ్ యానిమేషన్స్ ఇంకా త్వరలో ఇంకా అడిషనల్గా ఫీచర్స్ వస్తున్నాయి అయితే అంటారు. ప్రస్తుతానికి అయితే కొన్ని బీటా టెస్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట కొన్ని ఫీచర్స్. అండ్ కొన్ని మెటా వాళ్ళది ఇలా AI ఉంది కదా దాన్ని కూడా కొంచెం క్రియేట్ చేసే అవకాశం ఉందని అయితే అంటారు. సో చూడాలి. అడిషనల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు వీటి మీద. ఒకవేళ అప్డేట్ వచ్చినాక ఇంకొక న్యూస్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ AI వాళ్ళని చెప్పడం. సో ఓపెన్ AI వాళ్ళు ChatGPT-512 మోడల్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది ఎంటర్ప్రైజ్ ఫోకస్ అప్గ్రేడ్ అనమాట బై. ఇది Gemini 3 Proకి గట్టి కాంపిటీషన్ ఇచ్చేటట్టు ఈ మోడల్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇది ఫ్రీ టియర్ అయితే కాదు, దీనికి ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ ChatGPT 5.1కి 5.2కి బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని అన్నారు. ఇక్కడ పెద్ద చార్టే వచ్చింది. అండ్ దీని ప్రకారం కూడా చూసుకుంటే ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ ఉందనేసి అయితే అంటారు. సో నేనైతే ఇవి మోడల్స్ అయితే ట్రై చేయలేను. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేస్తే ఇట్లా మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు ఏ మోడల్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే పాప్ OS నుంచి అన్నమాట. సో పాప్ OS వచ్చేసరికి లినక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ఇది. దీంట్లో వీళ్ళు ఇది వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనమాట ఆరిజిన్ లినక్స్దే. వీళ్ళు వచ్చేసరికి ఇది కాస్మిక్ డెస్క్టాప్ అని తీసుకొచ్చారు. సో ఇక్కడ పాప్ OS 24.04 LTS వర్షన్లో స్టేబుల్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అవుతుంది. స్టేబుల్ది కాస్మిక్ డెస్క్టాప్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ గిట్ట మీరు టెస్టింగ్ చేసుకోవాలి ట్రై చేసుకోవాలంటే మాత్రం మీకు అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి OS ఆపరేటింగ్ సిస్టమ్ అవైలబుల్ ఉంటుంది. మీరు టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే హార్డ్వేర్ పరంగా చూసుకుంటే MSI వాళ్ళ నుంచి అన్నమాట. సో MSI వాళ్ళది X870 Max అండ్ EVO మదర్ బోర్డ్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. 64 MB బయోస్తో పాటు కూడా వస్తుంది. ఇది ఫ్యూచర్ AMD వాళ్ళది AM5 సాకెట్ మీద వచ్చే ప్రాసెస్ ఏవైతే అవన్నిటికి కంపాటబుల్ ఉంటుంది అనేసి అయితే అంటారు. సో మార్కెట్లోకి వచ్చినాక ప్రైస్ తెలిసినాక అయితే అప్డేట్ అయితే చేస్తారు. కమింగ్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం నాకు అందరూ తెలిసింది గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసరికి అయితేనేమో క్లియర్ ఆబ్స్టకల్ ఎక్స్పెడిషన్ 33 ఏదైతే గేమ్ ఉందో గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే కొట్టేసింది. దగ్గర 9 కేటగిరీల లిస్ట్లో 9 కేటగిరీలో విన్ అయిందనేసి అయితే అన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎపిక్ స్టోర్లో హాగ్వర్డ్ లెగసీ గేమ్ ఏదైతే ఉందో పోయి ఫ్రీగా అవైలబుల్ ఉంది. క్లెయిమ్ చేసుకోవాలంటే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. హ్యారీ పాటర్కి సంబంధించిన గేమ్ అనమాట ఇది. ఒకవేళ గిట్లా మీరు ఫ్యూచర్లో ఆడాలనుకుంటే గిట్లా హ్యారీ పాటర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఇదైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఉందన్నమాట. లిమిట్ని చెక్ చేయలేము ఎప్పటిదాకా టైం ఉందనేసి అయితే మాత్రము. ఒకవేళ గిట్లా మీకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ న్యూస్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.